ఇన్విజిబుల్ చైన్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఎంతెంత ప్రైస్ ఉన్నాయి తెలుసా, నాకు అండర్ 200 వచ్చేసింది. సో ఇది కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. సో చూడండి క్వాలిటీ, అది కూడా నేను చాలా తక్కువ ప్రైస్ కి ఆర్డర్ పెట్టాను. లైక్ 300 or 350 ఎంతో పడింది నాకు. అంటే 270 ఆ ప్రైస్ లో వచ్చేసింది. చాలా రీజనబుల్ ప్రైస్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో మీషో షాపింగ్ హాల్ అయితే మీకు చూపించబోతున్నా. మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ని మీకు చూపించబోతున్నా. అవి కూడా మీకు యూజ్ అయ్యేవి, కొన్ని బాగా ట్రెండింగ్లో ఉండేవి, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేసా. సో ఇంకా ఎందుకు లేట్, చూసేద్దామా మీషో హాల్ని. సో మీషో అంటేనే మనకి రీజనబుల్ ప్రైసెస్లో, అండర్ బడ్జెట్లో మనకు కావాల్సిన ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని అండర్ బడ్జెట్లో రీజనబుల్ ప్రైసెస్లో కావాలి అనుకుంటే మీషో అనేది ఎవరికైనా కూడా ది బెస్ట్ ఆప్షన్. సో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఇంకెక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీషోలో ఉన్న ప్రైసెస్ మనకి ఎక్కడ ఉండవు అనమాట. సో మీషో నాకు చాలా బాగా నచ్చుతాయి కొన్ని ప్రోడక్ట్స్. అండ్ ఇంకొన్ని ప్రోడక్ట్స్కి ఈ మధ్య ఏమవుతుందంటే, మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఒకటి, ఇంకొక ప్రోడక్ట్ మనం వేరే ప్రోడక్ట్ వచ్చినట్టయితే అది రిటర్న్ చేయడంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అదొక్కటి చూసుకోండి. అందుకే ఈ మధ్య మీషోలో కొన్ని కవర్స్ ట్రాన్స్పరెంట్ వస్తున్నాయి అనమాట. సో ఆ ట్రాన్స్పరెంట్ కవర్ లోంచి మీరు ముందే చెక్ చేసుకోండి వెదర్ మీకు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చిందా లేదా అనేది. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ రాలేదు అని మీరు ఫీల్ అయితే కనుక అప్పుడే కొరియర్ బాయ్ చేత రిటర్న్ పంపించేయండి. సో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ తో మీకు ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. సో చలో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి నేను ఈ దుపట్టా అయితే ఆర్డర్ చేశాను అనమాట మీషో నుంచి. మనకి జనరల్ గా ఈ బాందిని దుపట్టాస్, బనారస్ దుపట్టాస్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి. కానీ బనారస్ దుపట్టాస్ అన్ని చాలా హై ప్రైస్ లో ఉన్నాయి కదా. లైక్ ఒక్కొక్క దుపట్టా మనకి 1200, 1500, 1800 అలా ఉన్నాయి. సో ఈ దుపట్టా వచ్చేసి మనకి లుక్ వైజ్ ఒక బనారస్ దుపట్టాలా అనిపిస్తుంది, కానీ ప్యూర్ బనారస్ కాదు, బాందిని అనమాట ఇది. సో ఇది కొంచెం చూడండి, బాందిని దుపట్టా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది క్లాత్, అది ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది. మనం ఏదైనా మంచి ఎథ్నిక్ వేర్ వేసుకుంటే దానిపైన ఇది బాగా సూట్ అవుతుంది. సో వేసుకుని చూపిస్తాను చూడండి. లైక్ ఇదిగోండి, ఈ ఆలియా కట్ దానికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. సో ఇలా అనమాట, మనం ఏదైనా ఎథ్నిక్ వేర్ వేసుకుంటే దాని లుక్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. అలాగే దీనిది దుపట్టా అంటే మనం లెంగ్త్ అండ్ విడ్త్ కూడా చూసుకోవాలి. ఇది లెంగ్త్ అయితే చాలా మంచి లెంగ్త్ వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ మనకి చిన్న లేస్ లాగా యాడ్ అయ్యి వచ్చింది టాజిల్స్ తో పాటు. అండ్ లెంగ్త్ కూడా చాలా మంచి లెంగ్త్ అయితే వచ్చింది. చాలా సూపర్ ఉంది, లెంగ్త్ అయితే చాలా బాగుంది. కొన్ని దుపట్టాస్ మనకి ప్రైస్ తక్కువ ఉంటాయి కానీ లెంగ్త్ అయితే అస్సలు బాగోదు. కానీ ఇది లెంగ్త్ అండ్ విడ్త్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు లైక్ 100 అండ్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, మనకు అండర్ 200 or 250 అలా వచ్చేసింది అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇది. సో ఇది దుపట్టా అయితే. యాక్చువల్గా నేను ఇది ఏ డ్రెస్ మీదకి ఆర్డర్ చేశాను అనేది కూడా చెప్తాను. నేను రీసెంట్గా ఫ్యాషన్ ఫ్యాక్టరీలో సేల్ పెట్టారు కదా, అక్కడ ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఈ డ్రెస్కి వచ్చేసి మనకి ఒక ఎథ్నిక్ వేర్ లుక్ వస్తుంది అనమాట. ఈ డ్రెస్ చాలా సింపుల్ ప్యాటర్న్లో ఉంటుంది, బట్ లుక్ అయితే ఎథ్నిక్ వేర్ లుక్ వస్తుంది. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలాగా ఈ ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. సో ఒక టైప్ ఆఫ్ పటియాలా ప్యాంట్ టైప్లో ఇచ్చారనమాట. సో దీనికి ఈ ప్యాంట్ అయితే నేను వేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు సెట్ అయినట్టు అనిపించట్లేదు. సో ఎందుకంటే ఇది లెంగ్త్ ఎక్కువ వచ్చింది, ఇది లెంగ్త్ ఎక్కువ ఉండేటప్పుడు ఈ పటియాలా ప్యాంట్ సెట్ కాదు కదా. సో అందుకని చెప్పి దీనికి నేను మెరూన్ కలర్ ప్లాజో కానీ లేదంటే బ్లాక్ కలర్ లెగ్గింగ్ ఏదైనా పేర్ చేసుకొని ఈ దుపట్టాతో అయితే పేర్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు దీని లుక్ ఇంకా బాగుంటుంది కదా. సో దుపట్టా కూడా మనకి ఎక్కువ ప్రైస్ పడలేదు కాబట్టి ఓకే, మనం మేనేజ్ చేసుకోవచ్చు. లేదంటే అదే ఎక్కువ ప్రైస్ దుపట్టాస్ తీసుకోవాలనుకుంటే డబల్ అయిపోతుంది కదా, దీనికి దానికి ప్రైస్ పెట్టేటప్పటికే మనకి చాలా అయిపోతుంది. అండ్ ఎలాగా ఈ ప్యాంట్ పటియాలాది ఇచ్చారు కాబట్టి, సో ఈ పటియాలా ప్యాంట్ పైకి ఒక మంచి షార్ట్ టాప్ లాంటిది, యూనిక్స్ లాంటిది ఏదన్నా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో అదనమాట, ఆ ఉద్దేశంతో ఈ దుపట్టా అయితే ఆర్డర్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్లో నేను ఈ క్వాలిటీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ చూసినట్టయితే, ఈ మధ్య ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ ఇన్విజిబుల్ చైన్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. కానీ చూడటానికి అవి ఇంత పతలాగా ఇన్విజిబుల్ చైన్స్ అయినా సరే ఎంతెంత ప్రైస్ ఉన్నాయి తెలుసా. నాకైతే షాకింగ్ అనిపించింది. ఏంటి ఈ ఇన్విజిబుల్ చైన్కి ఇంత ప్రైస్ పెట్టాలని మీషోలో ఒకసారి చెక్ చేద్దామనేసి మీషోలో చూసేసాను అండ్ ఇది ఆర్డర్ చేసేసాను. మనకి ఇన్స్టాలో ఎంతెంత ప్రైస్ ఉన్నా ఇక్కడ మాత్రం దీని ప్రైస్ జస్ట్ 170 రూపీస్ ఎంతో పడింది అనుకుంటా. ఇది నాకు అండర్ 200 వచ్చేసింది. సో ఇది కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. సో చూడండి క్వాలిటీ, ఇది చైన్ క్వాలిటీ అనమాట. మనకి ఇన్స్టాలో ఎలా అయితే వస్తుందో
అలాగే ఉంది. ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న ఇన్విజిబుల్ చైన్స్ ఇవి సింపుల్గా ఉన్న శారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ చాలా బాగుంటాయి. సో ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. దీనిపైకి అయితే దీని లుక్ తెలియట్లేదు కానీ సో చూడండి, మనం సింపుల్గా ఉన్న శారీస్ పైన ఇది వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో ఇన్విజిబుల్ చైన్స్ తీసుకోవాలి అనిపించింది, బట్ ఇంత ప్రైస్ చూసి ఇంత సన్నని పతలా చైన్కి ఇంత ప్రైస్ పెట్టాలా అని ఆలోచించి నేను ఆగిపోయాను. తెలిసే మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడైతే వర్తీ అనిపిస్తుందో అప్పుడే నేను షాపింగ్ చేస్తాను. షాపింగ్ నాకు ఎంత నచ్చినా సరే అది వర్త్లెస్ అనిపిస్తే నేను అస్సలు పర్చేస్ చేయను. సో మొత్తానికి నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇన్విజిబుల్ చైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇదిగోండి, ఇది నా ఇన్విజిబుల్ చైన్ అయితే, అది కూడా అండర్ 200 రూపీస్. ఇన్విజిబుల్ చైన్ అండర్ 200 రూపీస్ ఎక్కడైనా చూసారా మీరు? సో ఇది ఇన్విజిబుల్ చైన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను ఇంకొక స్కర్ట్ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇది స్కర్ట్ అయితే, ఇది మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో స్కర్ట్ వస్తుంది. ఇగోండి, ఇక్కడ మంచిగా బటన్స్ వచ్చాయన్నమాట. సెంటర్లో బటన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి ఒక చిన్న స్లిట్ లాగా వచ్చింది. సో ఆ స్లిట్ మీరు కంఫర్టబుల్ అయితేనే తీసుకోండి. నేను ఇక్కడ ఓపెన్ ఉంటుందని అనుకోలేదు, అంటే ఇది క్రాస్గా ఉందని తెలుసు కానీ ఇక్కడ కూడా అటాచ్డ్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలా స్లిట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే ఇలా అయితే నేను అసలు ఆర్డర్ చేసేదాన్ని కాదు. కానీ ఫ్యాబ్రిక్ వైజ్ అంతా కంఫర్టబుల్గా ఉంది. మనకి ఇంత చూడండి, ఇదంతా కూడా షో బటన్స్లా వచ్చి ఇలా వచ్చిందనమాట. పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ కొంచెం లార్జ్ సైజ్ అంటే కొంచెం పెద్దది అనిపించింది నాకు. నేను లార్జ్ తీసుకున్నాను, సో కొంచెం పెద్దది అనిపించింది. మీకు ఇలా తెలియట్లేదు కానీ ఇది కొంచెం పెద్దగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి మీడియం అయినా కూడా సరిపోతుంది. సో ఇది స్కర్ట్ అనమాట. ఇది కూడా నేను చాలా తక్కువ ప్రైస్కి ఆర్డర్ పెట్టాను, లైక్ 300 or 350 ఎంతో పడింది నాకు. అండ్ దీనికి పేర్ చేయడం కోసం నేను ఇంతకుముందే ఒకసారి, అంటే దీనికి పేర్ చేయడం కోసం ఇంతకుముందు ఎప్పుడో బుక్ చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడో నేను బ్లాక్ కలర్ ఒక టాప్ లాంటిది బుక్ చేశాను అనమాట. ఇదేంటంటే మనకి శారీస్ పైన సింపుల్గా క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ లాగా అవుతుందేమో అని చెప్పి ఇలా బుక్ చేశాను. సో ఇది వీనెక్ వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. సో ఇది స్ట్రెచబుల్ మెటీరియల్. ఇది చూడడానికి ఇంతే అనిపించినా వేసుకుంటే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది, అస్సలు ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం శారీస్ కట్టుకునేటప్పుడు దీన్ని బ్లౌజ్ లాగా కూడా పేర్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా. సో అలా కూడా యూజ్ అవుతుంది. మొత్తానికి నాకు ఎందుకో ఇది ఈ స్కర్ట్ చూసిన తర్వాత ఈ టాప్ మీదకి సెట్ అవుతుంది అనిపించింది. సో ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో మంచిగా ఇన్షర్ట్ చేసుకుని ఇదైతే స్టైల్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు, బీచ్కి వెళ్ళేటప్పుడు, గోవా లాంటి ట్రిప్స్కి, బీచ్కి అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఈ రెండు అయితే మంచి పేర్ చేయొచ్చు అని ఆలోచన వచ్చి నేను ఈ స్కర్ట్ అయితే బుక్ చేశాను. నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఇది ఫ్రాక్ అనమాట. సో ఇది నేను మీషోలో ఆర్డర్ చేసిన ఫ్రాక్ అయితే చూడండి ఎంత బాగుందో. సో ఇది మనకి లైక్ అంటే 270 ఆ ప్రైస్లో వచ్చేసింది. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. నెక్ ఏరియా కూడా అంతా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇబ్బందిగా లేకుండా, నెక్ చాలా మరి పెద్దది కాకుండా మరి చిన్నది కాకుండా అలా కాకుండా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి, ఇది స్లీవ్స్ అయితే ఇలా 3/4 స్లీవ్స్ వచ్చేసాయి. అండ్ ఫ్రాక్ అంతా కూడా మనకి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది. ప్యూర్ కాటన్ పైన ఇలాగా సింపుల్గా ఇలా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. అండ్ ఫ్రాక్కి మనకి ఇలాగా రఫుల్స్ కూడా వచ్చాయి అనమాట. చూడండి బాగుంది కదా. సో ఈ ఫ్రాక్ అసలు స్టిచ్చింగ్కే ఇచ్చేయాలి 270-280 రూపీస్, అంటే అండర్ 300లో ఇంత మంచి ఫ్రాక్ అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే నాకు. అన్నీ కూడా మనకి అండర్ బడ్జెట్ ప్రోడక్ట్స్ అనమాట. సో మీషోలో ఏది కూడా నేను హై బడ్జెట్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేయలేదు, అన్నీ అండర్ బడ్జెట్. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను, ప్రోడక్ట్ కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించింది ఈ వీటన్నిటిలో కల్లా మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో మీ ముందుంటా. బాయ్ గైస్.